కుంభరాశి వారికి 2026వ సంవత్సరంలో జనవరి 1, 2, 3 తేదీల్లో మీకు జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఎగిరి గంతేస్తారనమాట. ఎందుకంటే కుంభరాశి వారు మీకు ఈ 2026వ సంవత్సరం ఒక వరం లాంటిదని చెప్పుకోవచ్చు. మీరు మట్టిని పట్టుకున్నా కూడా బంగారమే అవ్వబోతుందని చెప్పేసి మనకు పెద్ద పెద్ద జ్యోతిష్య పండితులు చెప్పటం అనేది జరుగుతుంది. అయితే మీరు ఈ చిన్న చిన్న పరిహారాలు పాటించడం వలన మామూలుగా మీకు గురు బలం అనేది ఈ కుంభరాశి వాళ్ళకొచ్చేటప్పటికి జూన్ వరకు ఉంది. అంటే గురుబలం అనేది ఉండటం వల్ల ఏంటి అంటే మీకు జూన్ వరకి కూడా తిరుగులేని అదృష్టము, ఐశ్వర్యము, తిరుగులేని రాజయోగము మీకు ఏది చేసినా కూడా బాగా కలిసి వస్తుంది. జాతకంలో గురుబలం గనక ఉంటే వాళ్ళ అదృష్టవంతులు అని మనం చెప్పుకోవచ్చు. అలా మీ రాశికి అధిపతి శని భగవానుడైనప్పటికీ మీకు జూన్ వరకు కూడా గురుబలం అనేది పుష్కలంగా ఉంది. కాబట్టి ఆ గురుబలం వల్ల మీరేంటంటే చాలా వరకు కూడా మీకు అదృష్టం అనేది విపరీతంగా కలిసి వస్తుంది. తర్వాత నుంచి కొన్ని కొన్ని చిన్న చిన్న సమస్యలు ఎదురయ్యేటటువంటి అవకాశం అనేది ఉందన్నమాట. అంటే ఖర్చులు కొంచెం అధికంగా పెరగటం కావచ్చు, లేకపోతే భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరగటం కావచ్చు, ఇంట్లో ఈ భార్యాభర్తలు ఒక చోటన్నా కూడా ఎడముఖం పెడముఖంగా ఉండటం కావచ్చు, అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి రావటం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఆ గురుబలం మనకు రేపు జనవరి 1 కూడా గురువారంతో కూడుకొని వచ్చింది. కాబట్టి మీకు ఆ గురుబలం అనేది శాశ్వతంగా నిలబడాలి. మాకు జూన్ వరకు ఎంత బాగుందో తర్వాత నుంచి కూడా మాకు బాగుండాలి. అలాగే ఈ జూన్ వరకు కూడా మాకు ఎలాంటి సమస్యలు అనేవి ఎదురవ్వకూడదు. అంటే ప్రతి ఒక్కరూ కూడా కొత్త సంవత్సరం అనంగానే ఎన్నో కలలు కంటూ ఉంటారు. కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు జీవితానికి సంబంధించి. మేము బాగా ఎదగాలి, మంచిగా సంపాదించాలి, బాగుండాలి అది ఇది అని చెప్పేసి కొత్త కొత్త నిర్ణయాలు అనేవి తీసుకుంటూ ఉంటారనమాట. కాబట్టి అలాంటివన్నీ కూడా మీకు సిద్ధించడానికి ఈ పరిహారాలు అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి. కాబట్టి కుంభరాశి వారు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వీడియోని విని, అలాగే ఇంకొంతమంది కుంభరాశి మిత్రులకు చేరడం కోసం వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అదంతా పూర్తిగా తెలుసుకునే ముందు ఒక్కసారి ఇది వినండి. మనం ఒక్కొక్కసారి కొన్ని రకాలైనటువంటి చెప్పుకోలేని సమస్యలతో బాధలు పడుతూ ఉంటాము. అంటే భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకులు తీసుకోవాలనుకోవటము, లేదా భార్యాభర్తల మధ్య ఎవరన్నా థర్డ్ పర్సన్ రావటము, ప్రేమించిన వాళ్ళు పట్టించుకోకపోవటం కావచ్చు, నమ్మించి మోసం చేయటం కావచ్చు, వేరే వాళ్ళని ఇష్టపడటం కావచ్చు, అలాగే శత్రుపేడ, నరఘోష, నాగదోషము, స్త్రీ పురుష వశీకరణం చేయబడును. ఓం శ్రీ పెద్దమ్మ తల్లి జ్యోతిష్యాలయం, గురూజీ శివరామరాజు గారు. గురువుగారి ఫోన్ నంబర్ 9121226920. ఈ నెంబర్ కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదు, మీ యొక్క సమస్యకు పరిష్కారం అనేది గురువుగారి ద్వారాగా ఫోన్లోనే దొరుకుతుంది. కాబట్టి ఎన్నో చోట్ల జ్యోతిష్యాలు చెప్పించుకొని విసిగిపోయి ఉంటారు, కానీ గురువుగారి దగ్గర చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది. నమ్మకంతో ఒకసారి గురువుగారికి కాల్ చేసి మీ యొక్క సమస్య నుంచి బయటపడగలరు. ఇక ఈ కుంభరాశి వారిది ఏంటంటే రాశి చక్రంలో 11వ రాశి. వీరి రాశికి అధిపతి శని భగవానుడు. ఏలినాటి శని ప్రభావం వల్ల వీరి జీవితంలో కొన్ని రకాల సమస్యలు అయితే కొంచెం ఫేస్ చేస్తున్నారని చెప్పుకోవచ్చండి. కానీ ఈ 2026వ సంవత్సరం మాత్రం మీకు బాగా కలిసి వస్తుందన్నమాట. 5-6 నెలల పాటు మీకు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందన్నమాట. అసలు ఇక మీకు తిరుగు అనేది ఉండదు. కాకపోతే మీరు కొంచెం శ్రద్ధతో కొంచెం మీరు చేసే పనుల్లో కూడా అంటే ఇక మాకు బాగుంటుంది అంటున్నారు కదా, ఇక మేమేం చేయకపోయినా పర్వాలేదు అని చెప్పేసి ఇలాంటివి ఎప్పుడు కూడా అనుకోకూడదు. మనం చేయాల్సింది మనం చేస్తే భగవంతుడు మనకి ఇవ్వాల్సింది మనకిస్తాడనమాట. మనకి ఇది గురువారంతో కూడుకుని వచ్చింది కాబట్టి రేపు జనవరి 1 మీకు ఆ గురుబలం అనేది ఇంకా సంపూర్ణంగా పెరిగి నిలబడాలి అనంటే రేపు మీరు చక్కగా స్నానం చేసేటటువంటి నీటిలో చిటికెడంత పసుపు వేసుకొని స్నానం చేయండి. అలా స్నానం చేయటం వల్ల ఏంటి అంటే మీ జాతకంలో గురుబలం అనేది బాగా పెరుగుతుంది. కాబట్టి అలా స్నానం చేయండి. అలాగే మీరు ఇల్లు తుడిచేటటువంటి నీటిలో కూడా కాస్తంత రాళ్ళ ఉప్పు, అలాగే కాస్తంత ఈ పసుపు వేసుకొని ఇల్లంతా కూడా తుడవండి. అలా తుడవటం వల్ల ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్, నకారాత్మక శక్తులు పూర్తిగా తొలగిపోయి మీకు విపరీతంగా కలిసి వస్తుంది. ఇక స్నానం చేసిన తర్వాత కూడా పసుపు రంగు బట్టలే వేసుకోండి. పసుపు రంగు బట్టలు వేసుకోవటం వల్ల మీకు గురుబలం అనేది బాగా పెరుగుతుందన్నమాట. కాబట్టి చక్కగా అలా పసుపు రంగు బట్టలు వేసుకోండి. నలుపు రంగు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వేసుకోవద్దు. ఇంకా చెప్పాలి అనంటే రేపు మీరు ఇంట్లో విష్ణుమూర్తికి, లక్ష్మీదేవికి, అలాగే శివపార్వతులకు పూజ చేయటం వలన మీకు బాగా కలిసి వస్తుందన్నమాట. అలాగే మీకు దగ్గరలో ఏదన్నా శివాలయం ఉంటే గనక శివలింగానికి అభిషేకం చేయండి.
చెంబుడు నీళ్లతో కానీ, పాలతో కానీ, కొబ్బరి నీటితో కానీ, చెరుకు రసంతో కానీ మీరు అభిషేకం చేయటం వలన మీ జాతకంలో దోషాలు ఏదన్నా ఉన్నా కూడా పూర్తిగా తొలగిపోతాయి. అలాగే నీటిలో కొంచెం నల్ల నువ్వులు కలిపి కూడా మీరు అభిషేకం అనేది చేయొచ్చు అనమాట. శనివారం పూట చేయండి. ఇలా చేయటం వలన మీకు ఆ జాతక దోషాలు ఏదైనా ఉన్నాయి అంటే ఏలినాటి శని ప్రభావం ఏదైతే ఉందో అది పూర్తిగా తగ్గిపోతుంది. అలాగే రేపు వచ్చేటప్పటికి మీరు మాంసాహారం అనేది ఇంట్లో వండకుండా తినకుండా చూసుకోండి. జనవరి 1 అనగానే ఇదే చాలామంది ఎక్కువగా అందరి ఇళ్లలో ఉంటారు కాబట్టి పిల్లలు పెద్దలు నాన్ వెజ్ అనేది తెచ్చుకొని తింటూ ఉంటారనమాట. కానీ నాన్ వెజ్ తినటం వల్ల మామూలుగా జనవరి 1 అంటే ఇంట్లో పూజ చేసుకుంటారు, అలాగే దగ్గరలో ఉన్నటువంటి గుడికి వెళ్తూ ఉంటారు. ఇన్ని చేసి ఉపయోగం అనేది ఉండదు నాన్ వెజ్ తినటం వల్ల. కాబట్టి నాన్ వెజ్ అనేది వండకుండా తినకుండా చూడండి. నాన్ వెజ్తో పాటుగా కొన్ని రకాల కూరలు అంటే బెండకాయలు, దొండకాయలు, అలాగే మనకి కందిపప్పు, ఎర్ర కందిపప్పు ఉంటాయి కదా అవి, అలాగే పెసరపప్పు కావచ్చు, దోసకాయ, మష్రూమ్స్, పుట్టగొడుగులు ఉంటాయి కదా అవి, గుమ్మడికాయ, బూడిది గుమ్మడికాయ కావచ్చు, లేదా తీపి గుమ్మడికాయ కావచ్చు, ఇలాంటివి కొన్ని రకాల ఆహార పదార్థాలు మీరు వండకుండా తినకుండా ఉంటే మంచిదన్నమాట. అలా కాదని తింటే మాత్రం ఖచ్చితంగా మీకు శని సమస్యలు ఇంకా ఎక్కువయ్యే అవకాశం అనేది ఉంటుంది. దానివల్ల ఏంటంటే రావాల్సినటువంటి ధనం చేతికి అందకపోవటం, అప్పుల పాలైపోవటం ఇలాంటివి జరుగుతాయి. కాబట్టి నియమాలతో మనం చేసే పూజకు మంచి ఫలితం అనేది ఉంటుంది. రేపు తులసి కోట దగ్గర కూడా దీపం వెలిగించండి. ఇంట్లో విష్ణుమూర్తి, లక్ష్మీదేవి దగ్గర, శివపార్వతుల దగ్గర ఆవు నేతితో దీపారాధన చేసుకుంటే మీకు బాగా కలిసి వస్తుంది. తులసి కోట దగ్గర కూడా ఒక నెయ్యి దీపం అనేది వెలిగించుకోండి. రేపు తులసి కోటను ఇంట్లో కొంతమందికి తులసి మొక్కలు ఉండవు. అలాంటి వాళ్ళు రేపు జనవరి 1 రోజున తులసి మొక్కను కానీ, కలబంద మొక్కను కానీ, లేదా మనీ ప్లాంట్ మొక్కను కానీ ఇంట్లో తెచ్చుకొని పెంచుకోవటం వలన మీకు బాగా కలిసి వస్తుంది. మీ సంపద అనేది రెట్టింపు అవుతుంది. ఇంకా చెప్పాలంటే ఈ కుంభరాశి వాళ్ళకి కొంచెం మానసిక ఒత్తిడి, ఆందోళన, ఆలోచనలు, భయాలు ఇలాంటివి ఎక్కువ అనమాట. వామ్మో ఏదన్నా జరిగిపోయిద్దేమో అని. అంటే ఆరోగ్యం కొంచెం ఏదన్నా బాగోకపోయినా, ఇళ్లల్లో వాళ్ళకి ఏదన్నా బాగోకపోయినా, లేకపోతే వాళ్ళకి ఏదన్నా బాగోకపోయినా అంటే కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, థైరాయిడ్ ఇలాంటి కొన్ని సమస్యలు ఉంటాయి అన్నమాట. వాటి గురించి ఏంటంటే వీళ్ళు అతిగా భయపడి ఆందోళన చెందుతూ ఉంటారనమాట. దానివల్ల వీళ్ళకి ఏంటంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువ అవుతూ ఉంటాయి. కాబట్టి మీరు భయపడాల్సినటువంటి పని అయితే లేదు. అవన్నీ తగ్గిపోతాయి. మీరు అతిగా ఆలోచించి అతిగా బాధపడటం వల్ల మీకు వచ్చిన సమస్య అనేది ఇంకా పెరిగే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఆ భయాన్ని, కంగారును పూర్తిగా తీసి పక్కన పెట్టేసేయండి. ఇంకా మీరు చేయాల్సినటువంటి ముఖ్యమైన పని ఏంటంటే కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా ఉండాలి. అంటే కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు భర్తతో కావచ్చు, లేదా భార్యతో కావచ్చు, పిల్లలతో కావచ్చు, తల్లిదండ్రులతో కావచ్చు, అత్తామామలతో కావచ్చు, ఇలాంటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు కాస్తంత జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడండి. అలా మాట్లాడకపోతే మాత్రం మీకు ఖచ్చితంగా సమస్యలు ఎదురయ్యే అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే మీకు ఏదైనా సరే మనం ఏంటంటే బయట వాళ్ళతో మాట్లాడేటప్పుడు కాస్త ఆలోచించి మాట్లాడుతూ ఉంటాం. కానీ ఇళ్లలో వాళ్ళు మనకి ఏదన్నా పడి ఉంటారులని చెప్పేసి గబక్కన మాట్లాడేస్తూ ఉంటాము. కానీ అంతగా ఈ రోజుల్లో మన బాధను, కష్టాన్ని అర్థం చేసుకునే వాళ్ళు లేరు. అది కాకుండా ఏ మాట అయినా సరే ఒకసారో అరసారో చెప్తే మాటకు విలువ. అలా కాకుండా పదే మీరు మాటను రిపీటెడ్గా చెప్పటము, గట్టిగా నొక్కి చెప్పటము, అరిచి చెప్పటము, తిట్టటము ఇలాంటి వాటి వల్ల మాత్రం మీకు ఖచ్చితంగా గొడవలు అనేవి ఎదురవుతాయి. వాళ్ళు మిమ్మల్ని పూర్తిగా దూరం పెట్టే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా మాట్లాడండి. అలాగే ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. అనారోగ్యం వచ్చిందని చెప్పేసి ఎక్కువగా భయపడద్దు. అలాగే మీకేంటంటే ఆరోగ్యం బాగుండటం కోసం ఈ కొత్త సంవత్సరం నుంచి మీరు కాస్తంత యోగా, చిన్న ఎక్సర్సైజెస్ చేసుకోవటము, యోగా చేసుకోవటము, ధ్యానం చేసుకోవటం అంటే మెడిటేషన్ చేసుకోవటము, మనసును ప్రశాంతంగా ఉంచుకోవటము, పచ్చని చెట్ల మధ్య గడపటము, పచ్చని చెట్లను పెంచుకోవటము, దైవారాధనకు దగ్గరగా ఉండటము, ఇంట్లో పూజలు చేసుకోవటము, దగ్గరలో ఉన్నటువంటి దేవాలయాలకు వెళ్ళటము, అత్యాశ ఏదైతే ఉందో అది తగ్గించుకోవటం. ఎందుకంటే అత్యాశ అనార్థాలకు దారితీస్తుందన్నమాట. అలాంటి వాటి వల్ల కూడా మనకు అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. మనం అడ్డం పడ్డామంటే కనీసం చూసేవాళ్ళు కూడా ఎవరు ఉండరండి. ₹1 ఇస్తే తింటారే కానీ ఎవ్వరూ కూడా బాగోకపోతే పట్టించుకోరు. కాబట్టి మీ ఆరోగ్యాన్ని మీరే దృష్టిలో ఉంచుకోవాలి. బాగోని వాళ్ళని ఏంటంటే ఇంకా మానసికంగా నలిగిపోయేటట్లుగా, వాళ్ళు ఇదిగా ఉండేటట్లుగా చేస్తూ ఉంటారనమాట. కాబట్టి మీ ఆరోగ్యాన్ని మీరే జాగ్రత్తగా చూసుకోండి. దేని గురించి అతిగా భయపడవద్దు. భార్యాభర్తల మధ్య కొన్ని చిన్న డిస్టర్బెన్సెస్ వస్తాయి. అవి కూడా పూర్తిగా
తగ్గిపోతాయి. కానీ మీరు మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. వివాహాల కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో చక్కగా వీళ్ళకి ఈ సంవత్సరం మంచి సంబంధాలతో వివాహ యోగం అయితే ఉంది. అవి వాళ్ళని చేసుకున్న తర్వాత మీకు వైవాహిక జీవితం కూడా చాలా బాగుంటుంది. కొంతమందికి విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా ఉంది. విదేశాలకు వెళ్ళి మంచిగా సంపాదించుకొని సెటిల్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కుంభరాశిలో ఉన్నటువంటి విద్యార్థులకు కూడా బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట. మీరు కలలు కనే ఏదైతే మేము అది చేయాలి ఇది చేయాలని కలలు కంటున్నారో ఆ కలలన్నీ కూడా నిజమయ్యేటటువంటి అవకాశాలు అయితే గట్టిగా ఉన్నాయి. కాబట్టి మీకైతే బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే వ్యాపారస్తులకు కూడా బాగుంటుందన్నమాట. వ్యాపారస్తులు మీరేం చేస్తారంటే, వ్యాపారస్తులు కావచ్చు కుంభరాశి వాళ్ళు, మీ బీరువాలో పసుపు కొమ్ములు ఉంటాయి కదా, డబ్బు పెట్టుకునే ప్లేస్లో పసుపు కొమ్ములు పెట్టుకోండి. ఒకటో రెండో పెట్టుకోండి. ఆ పసుపు కొమ్ములు ఏంటంటే ధనాన్ని బాగా ఆకర్షిస్తాయి. అలాగే ఏదన్నా బ్రాహ్మణులకి ఉలవలు దానంగా ఇవ్వండి. లేకపోతే గోమాతకైనా నానబెట్టి పెట్టొచ్చు అనమాట. అలా చేయటం వల్ల శని దోషాలు పూర్తిగా పోతాయి. శనివారం రోజున మనం చెప్పినట్లుగా శివాలయంకి వెళ్ళి నీటిలో నల్ల నువ్వులు పోసేసి చక్కగా అభిషేకం చేసుకోండి. లేకపోతే శనిదేవుడి దగ్గర నల్ల నువ్వులు వేసి దీపం వెలిగించడం వల్ల శని దోషాలు అనేవి పూర్తిగా తొలగిపోతాయి. ఈ సంవత్సరం అంతా కూడా మీకైతే బాగుంటుంది. కానీ మీరు కొంచెం తీసుకునే విషయాల్లో కాస్త ఆలోచించి జాగ్రత్తగా ఉండండి. ఏ విషయంలో కూడా తొందరపడొద్దు. నెగిటివ్ పీపుల్స్కి దూరంగా ఉండండి. కొంతమంది ఏంటంటే మంచితనం అనే ముసుగు వేసుకొని మిమ్మల్ని నష్టాల్లో పడేయాలని చూస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకు కాస్తంత జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి నియమాలు పాటిస్తే మీకు తిరిగి అనేది ఉండదన్నమాట. ఇలా కుంభరాశి వాళ్ళకైతే మాత్రం ఈ జనవరిలో జరిగేది ఇది. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో మీరు తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఈ నియమాలు అయితే ఇవన్నమాట. అర్థమైంది కదండి, ఏం చేయాలి ఏం చేయకూడదు ఇదంతా కూడా. అలాగే మీరేంటంటే రేపు తలకు నూనె రాసుకోకూడదు, గోళ్ళు కత్తిరించుకోకూడదు, మగవాళ్ళు గడ్డం చేయించుకోవటము ఇలాంటివి చేయకూడదు, ఇంటికి నూనె ప్యాకెట్లు తెచ్చుకోకూడదు. రేపు ఒక చీపురును కొనుక్కొచ్చుకుంటే బాగా మంచిది. అలాగే ఉప్పు ప్యాకెట్ని తీసుకొచ్చుకున్నా కూడా బాగా మంచిదన్నమాట. అంటే బాగా కలిసి వస్తుంది. ఉప్పు అంటే లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి ఇలాంటి నియమాలు అనేవి ఆచరించండి. మన వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమంది కుంభరాశి మిత్రులకు చేరి వారు ఉపయోగించుకుంటారు. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీకు పాయింట్స్ అనేవి యాడ్ చేయొచ్చు. మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.